ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా కూడా వాక్యాన్ని అందించడానికి దాదాపుగా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తాను. మరి మీరు మా కోసం కూడా ప్రార్థించండి. ఎందుకంటే మరి మందిర ఆవరణం దగ్గర జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందులను బట్టి నేను సమయానికి పరిస్థితులను బట్టి నేను అసలు వీడియో చేయలేకపోతున్నాను. కానీ మీరందరూ ప్రార్థించండి. నేను యెషయా గ్రంథం 60వ అధ్యాయం కంప్లీట్గా 22 డేస్లో ముగించాలని అనుకున్నాను. కానీ ఎంత విపరీతమైన శోధనలు ఆటంకాల మధ్యలో పరిచర్య వెళుతున్నదో ఒకసారి కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మా నిమిత్తం కూడా మీరు ప్రార్థించండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు కదా, మీరు నా కోసం ప్రార్థించండి అని. చెరసాలలో ఉంటూ ఆయన సంఘం కోసం ప్రార్థించారు. మరి చెరసాల విలువ, బాధ, బంధకాలు తెలుసు కాబట్టి నా కోసం మీరు ప్రార్థించండి అని చెప్పాడు. అంతేకాదు బయట సువార్తకి సంచరిస్తున్న సమయంలో కూడా నేను మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, పరిశుద్ధాత్మను నాకు బోధించినట్లుగా నా కోసం ప్రార్థించనని చెప్పాడు. ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనంలో, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, సూర్యుడు గురించి మనం ఆలోచిస్తే చాలా ప్రచండమైన మరి అద్భుతమైన అగ్నిగోళం వంటి వాడు సూర్యుడు. సూర్యునికి ఈ ఈ యొక్క భూమి మీద సంబంధించి చూస్తే మరి చంద్రమండలానికి వెళ్తున్నారు, కానీ సూర్యుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. అంత ప్రచండమైనటువంటి వేంద్రముతో ఉంటాడు. అదేవిధంగా సూర్యుడు మరి ఉదయించినప్పుడే మన కాలము, మన యొక్క పరిస్థితులు, మన యొక్క మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సూర్యునికి సమయంతో చాలా సంబంధం ఉన్నది. అంతేకాదు సూర్యుడు మన దేశంలో ఒక రకంగా, ఇంకో దేశంలో ఇంకో సమయంలో ఆ విధంగా ఉదయిస్తూ అస్తమిస్తూ ఉంటాడు. అయితే ఈ సూర్యుని కలగచేసిన దేవుడు మరి అంతకంటే మరి టైమింగ్స్, సమయాన్ని నియమించినవాడు, దేశాలను నియమించినవాడు. అదేవిధంగా చంద్రుడు ఇకను ప్రకాశింపడు, నీకు వెలిగించుటకే అని దేవుడు తెలియజేస్తాడు. ఎందువల్ల అంటే మరి సూర్యుడిని నియమించిన దేవుని కంటే గొప్ప దేవుడు రాత్రేమి పగలేమి. చూడండి, ఇశ్రాయేళ్లకు పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే నడిపించాడు. అనగా ఒక లైటింగ్, ఒక రోడ్డు పొడుగునా ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల కాల్వం నడుస్తున్నప్పుడు రోడ్డు పొడుగునా లైటింగ్ వేసినట్టుగా వీధి లైటులాగా ప్రభు పనిచేస్తాడు. రాత్రి మరి అగ్నిస్తంభం లాగా, పగలు మేఘస్తంభం. మేఘస్తంభం అనగా నీడను ఇచ్చాడు దేవుడు. ఒక చెట్టును, ఒక ఆశ్రయాన్ని, ఒక ఇంట్లో ఉన్నట్టుగానే వాళ్ళు ప్రయాణం చేశారు. మరి ఇంకా అంతకంటే గొప్పగా నీ దేవుడు యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. చూడండి, వెలుగులో మనము కార్యములు చేస్తాము, వెలుగులో మనం పనులు చేసుకుంటాం, వెలుగులో మనం డబ్బు సంపాదిస్తాం. వెలుగు ఉండగానే మరి చీకటి అవ్వగానే అలసట అనేది దేవుడు పెట్టాడు కాబట్టి అది విశ్రాంతి. వెలుగు అనగానే మనకు ఎంతో ఆశీర్వాదము. వెలుగు అనగానే ముఖ్యంగా వాక్యమే దేవుడు ఉంటున్నాడు. యెహోవాయే నీతి సూర్యుడై ఉంటున్నాడు. మరి నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. భూషణం అంటే తెలుసు కదండి, ఒక రాణికి, ఒక కింగ్కి, ఒక క్వీన్కి పెట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి కిరీటం లాంటిది భూషణం. అదేవిధంగా చాలాసార్లు మరి విభూషణ అవార్డు అని లేకపోతే ఇతర అవార్డులను ఇస్తూ ఉంటారు. ఎందుకంటే తమ జీవితం అంతా చేసిన దానికి ఒక కిరీటం, ఒక విలువ, ఒక మెమోంటో అది మనకు క్రీస్తై ఉంటున్నాడు. అదే యెహోవా వెలుగై ఉంటున్నది. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా వెళ్ళినా నీ డబ్బు అనే సూర్యుడు నీకు అస్తమించవచ్చు, సహాయం చేయలేకపోవచ్చు. నువ్వు నమ్ముకున్నవాడే, అబ్బా నువ్వు నాకు సూర్యునిలాగా వచ్చి ఆదుకున్నావు అన్నవాడు కూడా అస్తమించవచ్చు. కానీ మన నీతి సూర్యుడు ఏ రోజు కూడా అస్తమించడు. అతడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సూర్యుడు ఈ దేశంలో భూమి తిరిగినట్టుగా ఆ దేశంలో ఆ సమయంలో ఈ సమయంలో మరి ఇక్కడ చీకటి అక్కడ వెలుగుగా ఉండవచ్చు. కానీ మన దేవుడు సర్వ ప్రపంచం మీద నీతి సూర్యుని కిరణాలు ఉంటున్నాయి. ఆ నీతి సూర్యుని కిరణాలు ఒకటి ఆరోగ్యము, రెండవది ఐశ్వర్యము, మూడవది నిత్య జీవం మనకు కలుగుతుంది. అలాంటి కృపా భాగ్యం మీకు అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. నువ్వు ఏ పరిస్థితిలో వెళ్ళినా నీతి సూర్యుడా నా కోసం ఉదయించండి అని నువ్వు చెప్పి చూడు, ప్రతిరోజు కూడా అద్భుతం జరుగుతుంది. ఇలాంటి కృపా భాగ్యం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీకు స్తోత్రం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనాన్ని నమ్ముచున్నారు. యేసుక్రీస్తు నామం పేరిట ఇదిగో తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. అయ్యా తని మీరు మాకు నీతి సూర్యుడిగా ఉంటున్నాడు. ఇక పగలు నీకు సూర్యుడి ప్రకాశం అక్కర్లేదు, మరి రాత్రి వెన్నెల
చంద్ర ప్రకాశం నీకు అక్కర్లేదు, కానీ నీ దేవుడే నీకు నీతి సూర్యుడిగా ఉంటాడు, నీ దేవుడు నీకు భూషణంగా ఉంటాడని వాక్యం సెలవిచ్చిన విధంగా మరి అనేకుల జీవితాలు అస్తమయంగా ఉంటున్నాయేమో. ఒకవేళ తను ఇదిగో ప్రభు ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన అవమానాలు, నిందాలు, కష్టాలు, రోగాలు, హాస్పిటల్స్, యాక్సిడెంట్స్, ఎన్నో రకాల పరిస్థితుల గుండా బిడ్డ వెళుచున్నారు కావచ్చు. వారందరినీ ఆదుకునే నీతి సూర్యుడవు, ఆరోగ్యం ఇచ్చే నీతి సూర్యుడవు తండ్రి. ఇదిగో ప్రభు డబ్బును నీతిగా మార్చి ఆ చీకటి బ్రతుకులను, వ్యభిచారపు బ్రతుకులను మార్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం. మంచి ఆశీర్వాదం ఇచ్చే దేవుడవు. అందును బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రం. ఉదయకాల సమయం బర్త్డేస్ జరుపుకున్న బిడ్డని దీవించండి, మ్యారేజ్ డేస్ జరుపుకున్న బిడ్డని దీవించండి. ఇదిగో శుభకార్యములు జరిపించిన బిడ్డలకు ఆటంకాలు, సర్పము, సాతాను, అపవాది, లూసిఫర్ ఆత్మను బంధించి మంచి విజయం దర్శి కుటుంబాల్లో సమాధానం కలగచేయమని, అనుకున్న ప్రతి పని సఫలం చేయమని, దినము దీవెనకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.